బతులు పెట్టాలి అది తీసి ओम भक्त वांछदायकाय नमः ओम अच्युतार्चनाय नमः ओम सच्चिदानंद विग्रहाय नमः ओम दयामुदये नमः ओम ओम ब्रह्मदेवचिताय नमः ओम प्रथम दैत्य भयाधाय नमः ओम अमितमये नमः ओम शैलेन्द्रोत्सुंग केल नोत्पक कराय नमः ओम स्वरावण्य सुधा रजित मन्मद विग्रहाय नमः समस्त जगदाधाराय नमः ओम माहिषे नमः ओम वाहनाय नमः ओम रमाचिताय नमः नमः ओम श्रीकंठाय नमः वेंकटेश्वराय नमः ओम चिंतामणि द्वीपपतये नमः ओम ओम श्री सिद्धेश्वर अष्टोत्तर नामावళి సంపూర్ణం అమ్మా నీ దగ్గర ఏదైనా పండు కానీ ఏదైనా ఫలం కానీ ఉంటే నైవేద్యం పెట్టుకొని ఒక రెండు చుక్కల నీళ్ళు చల్లి స్వామివారి నైవేద్యం చూపిస్తున్నామా నేను చూపించుకోండి प्रदाय नमः ओम श्रद्धाय नमः ओम विभूतये नमः ओम सुरभ्यै नमः ओम परमात्मिकाय नमः ओम वाचै नमः ओम पद्मलयाय नमः ओम पद्माय नमः ओम सुजये नमः ओम स्वाहाय नमः ओम स्वदाय नमः ओम सुधाय नमः ओम धन्याय नमः ओम हिरण्मये नमः ओम लक्ष्मे नमः ओम नित्यपुष्टाय नमः ओम विभावर्ये नमः ओम आदित्यै नमः ओम दीप्ते नमः ओम दीप्ताय नमः ओम वसुदाय नमः ओम वसुधारिण्यै नमः ओम कमलाय नमः ओम क्षीरोद संभवाय नमः ओम अनुग्रहपराय नमः विनाशिन्यै नमः ओम धर्मनिलयाय नमः ओम करुणाय नमः नन्दाय नमः ओम दुःप्रसन्नाय नमः ओम प्रसादाभिमुख्यै नमः ओम प्रभाय नमः ओम चन्द्रालयाय नमः ओम चन्द्राय नमः ओम चन्द्रसहोदर्यै नमः ओम चतुर्भुजाय नमः ओम चन्द्ररूपाय नमः ओम इन्दिराय नमः ओम इन्दुशीतलाय नमः ओम आलादधनञ्जय नमः ओम पुष्यै नमः ओम शिवाय नमः ओम शिवकर्त्यै नमः ओम सत्ये नमः ओम विमलाय नमः ओम विश्वजनने వినాయక ఉత్పత్తి అమ్మ 11వ చరణం అమ్మ అందరూ చూసుకోండి వినాయకుని ఉత్పత్తి
రాఖీ కడుతుందమ్మా. రాఖీ కడుతున్నాం. ఎదురోళ్ళకి ధన ధాన్యములతోటి నిండు నూరేళ్ళు 1000 ఏళ్ళు యుగ యుగాంతముల వరకు మా వంశం వృద్ధి చెందుతూ మా గోత్రనామం వటవృక్షములాగా శాఖోపశాఖలుగా విస్తరించి మీరు విజయవంతముగా చేకూర్చి మీకు మంచి బుద్ధి బలము యశము ధైర్యము చేకూర్చి ఎంతో మీకు ఆనందం కలిగింపజేయుటకు మనస వాచ కర్మణ పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా కోరుకొనుచు చిన్న రక్షాబంధన. జై బలో గణేష్ మహారాజ్ కి. అమ్మ చూశారు అమ్మా అన్నదండ్రులు ఎలా. అమ్మా ఆయన కానీ వాళ్ళని మీరు అడుగుతున్నారు కదమ్మా, మొత్తం పూజ చేసే దంపతులు అందరి తరపున నేను వచ్చేసానమ్మా. సరేనమ్మా. అమ్మ మీరు చూడండి అమ్మా, సమ్మతమైన అనగానే వెంటనే సమ్మతం అనేసరి పాపం ఈ పురపాలెం వాస్తవులు ఎంతటి అమాయకులో చూడండి అమ్మా. అంత అమాయకులైతే ఇవాళ ఆదివారం రోజు గణపతి కళ్యాణము కార్తీక మాసంలో పెట్టుకుంటారమ్మా. వాళ్ళ అమాయకులమ్మా. స్వామివారి అనుజ్ఞ అయిన తల్లి అలా వాళ్ళ అమాయకులు కాదమ్మా, అనుజ్ఞ ఇచ్చారు తల్లి. అలాంటి రోజు ఎంచుకున్నా కూడా మీరు అడగగానే వెంటనే సమ్మతం అనేసారంటే పాపం చూడండి అమ్మ, వాళ్ళు నిజంగా అమాయకులే తల్లి. అంతే కదమ్మా. అందుకని వాళ్ళ తరపున మాట్లాడడానికి నేను వచ్చానండి. చెప్పండి అమ్మ. మరి ఆ అమ్మగారు వచ్చేసి మా వినాయకుడు ఉన్నాడు, మీ సిద్ధిదేవిని బుద్ధిదేవిని ఇచ్చేస్తారా అనగానే మనం వెంటనే ఇవ్వలేం కదమ్మా. అందుట్లో ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఎంత డిమాండ్ ఉందండి. ఆడపిల్లల్ని ఎంత గాలం వేసినా కూడా దొరకట్లేదు. ఎక్కడో కనుమరుగైపోయారు ఆడపిల్లలు. అందుకని మన అమ్మగారు వచ్చేసి వెంటనే అడగగానే వెంటనే ఇవ్వలేం కదా. ఆడపిల్ల తల్లిదండ్రులుగా మనకు కూడా ఏవో కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయంట. ఒకసారి మనం అడిగి తెలుసుకుందామమ్మా. ముందు పెళ్లి పెద్దగా అమ్మగారి స్థానంలో వచ్చిన అమ్మగారికి ఒకసారి వందనాలు చెప్పుకుంటూ, అమ్మా మీ వినాయకునికి మా పిల్లల్ని సిద్ధిదేవిని బుద్ధిదేవిని ఇచ్చి చేయడానికి మాకేమీ అభ్యంతరం లేదంటమ్మా. వినాయకుడంట ఎంతో చక్కగా ఉంటాడంట. మరగుజ్జు రూపంతో, బుజ్జి బొజ్జుతో, ఏకదంతంతో, తొండంతో చూడడానికి చాలా అందంగా ఉంటాడంట. కానీ ఒక చిన్న సందేహం ఏమిటంటే, వాళ్ళ నాన్నగారైన శివయ్య గారి గురించి మనకి ఆ నోట ఈ నోట ఒక 4 మాటలు విని మనకి కొన్ని ధర్మ సందేహాలు కలిగినాయంట. అవి ఆ అమ్మగారిని అడిగి తెలుసుకుందామమ్మా. అమ్మలోనే విహరిస్తూ ఉంటారంట, మరి శ్మశానంలోనే ఉంటారంట, ఒంటి నిండా విభూతితో ఉంటారంట, అట్టలు కట్టిన జడలతో ఉంటారంట, కంటి నిండా మంటలతో ఉంటారంట, నెత్తి మీద గంగతో ఉంటారంట, చేతిలో త్రిశూలం ఉంటుందంట, చేతిలో డమరుకం మోయిస్తూనే ఉంటారంట, మరి మెడలో నాగుపాములు వేసుకొని తిరుగుతూ ఉంటారంట. మరి ఇవన్నీ చూసి కొంచెం మాకు భయంగా ఉంది తల్లి. అందుకనే అడుగుతున్నాము, మీరు మరోలా భావించకుండా మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా మీరు సమాధానం మాకు గానం రూపంలో అందచేయమని కోరుకుంటున్నాం తల్లి. మీరు అన్యదా భావించకుండా మాకు గానం రూపంలో సెలవిస్తే మేము ధన్యులం అవుతాం తల్లి. మీరు అడగకపోయినా కూడా మేము గానం రూపంలోనే చెబుదాం అనుకుంటున్నాం. అవునా తల్లి, మా మనసుల కోరికని ఇంటే పసిగట్టేశారమ్మా. చాలా సంతోషం అమ్మా.